వెల్కమ్ టు కనిగిరి టీచర్స్ అకాడమీ. మీ సైకాలజీ మాలద్రి రెడ్డి సార్. మరి మనకి ఆంధ్రప్రదేశ్లో ఏపీ మెగా డిఎస్సి 2025 ముగిసిన తరువాత వెంటనే మన రాష్ట్ర ప్రభుత్వము మేము ప్రతి సంవత్సరం డిఎస్సి నిర్వహిస్తాం కాబట్టి దానిలో భాగంగా మేము వెంటనే త్వరలో టెట్ నోటిఫికేషన్ ఇచ్చి టెట్ నోటిఫికేషన్ అనంతరము జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించారు. మరి గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మనం గమనిస్తున్నాం, వాళ్ళు ప్రకటన చేసి దాన్ని వెంటనే అమలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి అంశాల పరంగా మరి వాళ్ళు అనుకున్న ప్రకారమే మనకి అక్టోబర్ 24వ తేదీన టెట్ నోటిఫికేషన్ వచ్చినది. ఇది మీ అందరికీ తెలిసినటువంటి అంశమే. కాకపోతే ఈసారి ఈ యొక్క టెట్ నోటిఫికేషన్కి సంబంధించి చాలా సమూలమైనటువంటి మార్పులు అనేటువంటి వచ్చాయి. ముఖ్యంగా సైకాలజీకి సంబంధించినటువంటి మార్పులు 2011 నుంచి ఇప్పటి వరకు కూడా సైకాలజీ అనేటువంటిది పేపర్ 1 వాళ్ళకి కానీ పేపర్ 2 వాళ్ళకి కానీ ఒకే సిలబస్ ఉండేది, ఒకే టీచింగ్తో ఇద్దరికి ఉపయోగపడేది. కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రస్తుత సిలబస్ అనేటువంటిది పేపర్ 1 వాళ్ళకి వేరుగా ఉంది, పేపర్ 2 వాళ్ళకి వేరుగా ఉంది. వేరుగా ఉండడమే కాకుండా సిలబస్ యొక్క పరిధిని పెంచడం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఇప్పుడు మనం పేపర్ 2 బీఈడి వాళ్ళకి సంబంధించి ఎవరైతే పేపర్ 2 ఎవరు రాస్తారు, బీఈడి వాళ్ళు కానీ లేదా లాంగ్వేజ్ పండిట్ కోర్స్ చేసినటువంటి వాళ్ళందరూ పేపర్ 2 రాస్తారు. మరి ఈ పేపర్ 2లో సోషల్ స్టడీస్ అనేటువంటిది ఎవరు రాస్తారు, ఎవరైతే బీఈడి సోషల్ స్టడీస్ చేస్తుంటారో భవిష్యత్తులో ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ డిఎస్సి రాయాలనుకుంటారో వాళ్ళందరూ కూడా పేపర్ 2 సోషల్ స్టడీస్ అనేటువంటిది రాస్తారు. మరి గత డిఎస్సిలో ఏపీ మెగా డిఎస్సి 2025లో ప్రతి జిల్లాలో కూడా అత్యధిక సంఖ్యలో ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పోస్టులను భర్తీ చేయడం అనేటువంటిది జరిగింది. మరో నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ఎవరైతే ఏపీ మెగా డిఎస్సి 2025 ద్వారా ఉద్యోగాన్ని కోల్పోయారో, మార్కు అరమార్కు పాయింట్స్లో ఉద్యోగం కోల్పోయారో వాళ్ళందరూ కూడా కసిగా ఉన్నారు. నెక్స్ట్ మరలా జనవరిలో వచ్చేటువంటి నోటిఫికేషన్ ద్వారా ఖచ్చితంగా నేను జాబ్ సాధించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు. మరి వాళ్ళ ఆశయము లేదా లక్ష్యము నెరవేరాలంటే ఖచ్చితంగా వాళ్ళు గతంలో కంటే కూడా ఈసారి ఎక్కువ స్కోర్ పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏపీ మెగా డిఎస్సి 2025లో జాబ్ సాధించినటువంటి అభ్యర్థుల యొక్క ప్రతిభను మనం పరిశీలన చేస్తే ఎవరికైతే టెట్లో స్కోర్ ఎక్కువగా ఉందో వారందరికీ డిఎస్సిలో అవకాశాలు అనేవి మెరుగ్గా ఉన్నాయి. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యమే. కాబట్టి డిఎస్సి రాయడానికంటే ముందే ఈ యొక్క టెట్ పరీక్ష రాసి మీ యొక్క స్కోరును పెంచుకోవాల్సినటువంటి అవసరము ఉంది. గతంలో టెట్ క్వాలిఫై కానటువంటి వారు మొదటిసారిగా టెట్ రాసేటువంటి వాళ్ళకి ఉండే సవాల్ ఏంటంటే ఏమైనా సరే ఈసారి టెట్లో నేను అర్హత సాధించాలి అని. గతంలో అర్హత సాధించి ఒక స్థాయిలో మార్కులు సాధించినటువంటి వాళ్ళకి ఎలాంటి ఆలోచన ఉంటుందంటే గతంలో కంటే ఈసారి నేను స్కోరును ఎక్కువగా పెంచుకోవాలి అని. మరి మనకు అక్టోబర్ 24వ తేదీని ఇచ్చినటువంటి టెట్ నోటిఫికేషన్లో వాళ్ళు విడుదల చేసినటువంటి అంశాల పరంగా అయితే మనకు డిసెంబర్ 10వ తేదీ నుంచి ఎగ్జామ్ అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. మరి అత్యంత తక్కువ సమయం అంటే 45 రోజుల సమయంలో ఈ సిలబస్ మొత్తాన్ని అవగాహన చేసుకొని పరీక్షకు వెళ్ళాలి. కొత్త వాళ్ళకైతే ఇది నిజంగా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అయితే అలా అని చెప్పేసి పాత వాళ్ళకు కూడా ఇదేమి నల్లేరు మీద నడక లాంటిది ఏమీ కాదు, అంత సులభమేం కాదు ఈ టాస్క్. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు చదివిన సైకాలజీ వేరు, ఇప్పుడు మీరు చదవాల్సినటువంటి సైకాలజీ వేరు. మొదటి మార్పు. రెండో మార్పు, ఇప్పటి వరకు మీరు టెట్ వరకు కానీ ఇప్పటి వరకు మీరు రాసిన టెట్ వరకు కానీ లేదా డిఎస్సి వరకు కానీ 9th క్లాస్ వరకు కొత్త పాఠ్య పుస్తకాలు ఇప్పుడు ఉండేటువంటి పాఠ్య పుస్తకాలను చదివారు. 10వ తరగతి మాత్రం గత పాఠ్య పుస్తకాలని చదివారు. మరి ఇప్పుడు జరిగేటువంటి టెట్లో కానీ ఆ తర్వాత జరగబోయే డిఎస్సిలో కానీ 10వ తరగతికి సంబంధించినటువంటి నూతన పాఠ్య పుస్తకాలను చదవాలి. ముఖ్యంగా సాంఘిక శాస్త్రానికి సంబంధించినట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో సిలబస్లు అన్నీ కూడా ఎన్సీఆర్టీ యొక్క పాఠ్య పుస్తకాలను యథాతథంగా మన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అమలు చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విషయం మీ అందరికీ తెలిసింది. ముఖ్యంగా మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్తో పోల్చినట్లయితే ఈ యొక్క సోషల్ స్టడీస్ సిలబస్ అనేటువంటిది చాలా హెవీగా ఉంది అనేటువంటి విషయం మనకు అందరికీ తెలుసు. మరి ముఖ్యంగా 8వ తరగతి 9వ తరగతి 10వ తరగతి ఈ 3 టెక్స్ట్ బుక్లు ఈ 3 అంశాలు మనం ఎన్సీఆర్టీ నుంచి తీసుకోవడం జరిగింది.
6-7 తరగతులకు మాత్రం మన స్టేట్ సిలబస్ని మనం ఫాలో అవుతున్నాం. ఎందుకంటే ప్రాంతీయ అంశాలతో కూడినటువంటి విషయాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి 6-7 తరగతుల్లో 6-7 తరగతికి మనము మన స్టేట్ సిలబస్నే ఫాలో అవుతున్నాం. సాంఘిక శాస్త్రానికి 8, 9, 10 తరగతులకు సంబంధించి మాత్రం ఎన్సీఆర్టీ సిలబస్ను ఫాలో అవుతున్నాం. ఇది మనకందరికీ తెలిసినటువంటి అంశమే. మరి ఈ యొక్క 8వ తరగతికి 3 సోషల్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి, 9వ తరగతికి 4 ఉన్నాయి, 10వ తరగతికి వచ్చేసి 4 ఉన్నాయి. 10వ తరగతి 4 టెక్స్ట్ బుక్లు, 9వ తరగతి 4 టెక్స్ట్ బుక్లు, 8 తరగతి 3, 4, 4, 8, 3, 11 టెక్స్ట్ బుక్లు. అలాగే సోషల్ స్టడీస్ 6th క్లాస్ సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 2 టెక్స్ట్ బుక్లు, 7th క్లాస్ సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 2 టెక్స్ట్ బుక్లు, 11, 1, 4, 15 టెక్స్ట్ బుక్లు. ఈ 40 రోజుల సమయంలో మీ యొక్క కంటెంట్ కోసమే మీరు చదవలసినటువంటి టెక్స్ట్ బుక్ సంఖ్య ఏంటంటే 15 టెక్స్ట్ బుక్లు మీరు చదవాలి. మరి ఈ 15 టెక్స్ట్ బుక్ల్లో ఉండేటువంటి అంశాలు ప్రతి పదము ప్రతి లైన్ గుర్తుపెట్టుకోవాలంటే ఈ షార్ట్ పీరియడ్లో కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క 15 టెక్స్ట్ బుక్ల్లో ఉండేటువంటి అంశాలను అతి ముఖ్యమైన అంశాలతో కూడినటువంటి ప్రశ్నావళిని రూపొందించి క్వశ్చన్ బ్యాంక్స్ని రూపొందించి వాటి ఆధారంగా మీకు మేము పరీక్ష నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఆన్లైన్లో ఎగ్జామ్ జరుగుతుంది. కేవలం ఇది ఆఫ్లైన్లో ఎగ్జామ్ నిర్వహించడం లేదు. రేపు 11 అంటే మనకి నవంబర్ 10వ తేదీ నుంచి అంటే సోమవారం నుంచి జరిగేటువంటి ఎగ్జామ్స్ను కేవలం ఆన్లైన్లో మాత్రమే నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. ఇది వాస్తవంగా నవంబర్ 5వ తేదీ నుంచి అని చెప్పేసి 40 days ఎగ్జామ్ ప్లాన్ వేయడం అనేటువంటిది జరిగింది. కానీ అభ్యర్థుల కోరిక మేరకు ఒక 5 రోజులు దీన్ని పొడిగించడం జరిగింది. కొంతమంది అభ్యర్థులు ఏంటంటే సార్ నోటిఫికేషన్ వచ్చింది అక్టోబర్ 24వ తేదీ కదా, కనీసం మేము ఒక 2 వారాలైనా చదివిన తర్వాత పరీక్ష రాస్తే మాకు బాగుంటుంది అనే ఆలోచన వాళ్ళు వ్యక్తపరచడం వలన అభ్యర్థుల కోరిక మేరకు దీనిని మేము ఈ యొక్క నవంబర్ 10వ తేదీ నుంచి ఆల్రెడీ పేపర్ 1 ఎడ్జిటి వాళ్ళకి నవంబర్ 5న స్టార్ట్ అయింది, ఎగ్జామ్ జరుగుతూ ఉంది. కానీ పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి కానీ సోషల్ స్టడీస్ వాళ్ళకి కానీ నవంబర్ 10వ తేదీ నుంచి సోమవారం నుంచి ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ఒక పరీక్షను అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే సాయంత్రం కూడా ఒక పరీక్షను అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం 7 గంటలకు సాయంత్రం 7 గంటలకు పరీక్షలను అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ సమయంలో రాసుకోవచ్చు. మీకు ఆ సమయంలో వీలు కాకపోతే మిగతా సమయంలో అయినా కూడా రాసుకోవచ్చు. ఈ 40 రోజులు ఏదైతే మీరు ఎగ్జామ్ రాసేంత వరకు ఉండే పీరియడ్ ఏదైతే ఉంటుందో ప్రతిరోజు ఉదయము సాయంత్రము పరీక్షల ద్వారా మిమ్మల్ని నిరంతరము ప్రిపరేషన్లో ఉంచడమే కాకుండా పరీక్షల్లో అడగదగినటువంటి అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు లేదా అంశాలతో మిమ్మల్ని నిరంతరము పరీక్షించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు నేను ఇక్కడ మీకు వివరించేది ఏంటంటే సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటిది. మరి ఈ యొక్క సోషల్ స్టడీస్ యొక్క టెట్ పేపర్ స్ట్రక్చర్ విధానం ఎలా ఉంటుంది, ఏది ఎన్ని మార్కులకు, మనం ఎన్ని పరీక్షల ద్వారా మిమ్మల్ని పరీక్షించడం జరుగుతుంది, ఈ విషయాలన్నింటినీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. మరి డివిజనల్ ఎగ్జామ్స్ను దాదాపు ఒక 60 నిర్వహించడం జరుగుతుంది ఉదయము సాయంత్రము. అలాగే గ్రాండ్ టెస్టులు కూడా 4 అని ఇచ్చున్నాం. ఉన్న సమయాన్ని బట్టి 3 లేదా 4 నిర్వహించడం అనేది జరుగుతుంది. మరి మొదటి 5 రోజులు బ్రేక్ అయింది కాబట్టి ఈ 5 days చివరి రోజుల్లో మీకు ఎగ్జామ్ టైం టేబుల్ ఇచ్చిన తర్వాత మీకు కానీ ఒకవేళ చివరిలో ఉందనుకోండి ఈ 5 రోజులను చివరికి పొడిగించడం జరుగుతుంది. ఒకవేళ మీకు కానీ ముందుగా ఉన్నట్లయితే 5 రోజుల సిలబస్ని 2 రోజుల్లోనో లేదా 3 రోజుల్లో నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. మరి దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, మనము ఎన్ని పరీక్షల ద్వారా మిమ్మల్ని పరీక్షిస్తున్నాం, ఈ విషయాలన్నీ కూడా మీకు చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. చూడండి, మనకి టెట్ చూడమ్మా, మనకి టెట్ పేపర్ 2A సోషల్ స్టడీస్ 2A సోషల్ స్టడీస్ ఎవరైతే బీఈడీలో సోషల్ స్టడీస్ చేస్తుంటారో వాళ్ళందరూ రాయవలసినటువంటి ఎగ్జామ్. భవిష్యత్తులో డిఎస్సిలో ఎవరైతే సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ రాయాలనుకుంటారో వాళ్ళందరూ రాయవలసిన ఎగ్జామ్ ఏంటంటే టెట్లో పేపర్ 2A ఎగ్జామ్ అన్నమాట. ఏపీ టెట్ పేపర్ 2A ఎగ్జామ్. మరి ఈ యొక్క పేపర్ 2A ఎగ్జామ్ అనేది మీ అందరికీ తెలుసు. 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్క ప్రశ్న 1 మార్కుకు కాబట్టి
150 మార్కులకు మీకు పరీక్ష నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. మరి దానికి సంబంధించిన విషయాలు కానీ గమనించినట్లయితే చూడండి, ఒకటేంటి, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ, నథింగ్ బట్ సైకాలజీ. వ్యవహారికంగా మనం సైకాలజీ అంటాం. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీని మనకు ఎన్ని మార్కులకు నిర్వహిస్తున్నారంటే 30 మార్కులకు నిర్వహిస్తున్నారమ్మ. దీనికి సిలబస్గా ఏమిచ్చారంటే మనకి బీఈడి సైకాలజీ ప్లస్ బీఈడి ఐసీటీ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో దాన్ని మనకి సిలబస్గా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. 2 పాఠ్య పుస్తకాలని యాజ్ ఇట్ ఈజ్గా ఈ యొక్క సిలబస్లు ఇవ్వడం జరిగింది. వీటికి అదనంగా అనేక రకాలైనటువంటి హక్కులు మరియు చట్టాలను కూడా సిలబస్లు ఇవ్వడం అనేటువంటి జరిగింది. బాలల హక్కుల చట్టం 2005, అలాగే సమాచార హక్కు చట్టం 2005, విద్యా హక్కు చట్టం 2009, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005, జాతీయ విద్యా విధానం 2020, ఇవన్నీ కూడా ఇందులో సిలబస్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఇక్కడ హక్కులు చట్టాలు మాత్రమే పాతవి. బీఈడి సైకాలజీ ప్యూర్లీ బీఈడి టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్ ఉన్న సిలబస్ మొత్తాన్ని మనకి ఇవ్వడం జరిగింది. బీఈడి ఐసీటీ మొత్తం ఇవ్వడం జరిగింది. గతంలో టెట్ రాసినటువంటి వాళ్ళకి కేవలము పాత అంశాలు ఏంటంటే ఈ హక్కులు లేదా చట్టాలు మాత్రమే. బీఈడి సైకాలజీ కొత్తది, బీఈడి ఐసీటీ కూడా కొత్తది. మీరు చదివిన సైకాలజీ వేరు, ఇప్పుడు ఎగ్జామ్లు అడగబోయేటువంటి సైకాలజీ అనేటువంటిది వేరు. కాబట్టి ఈ 30 మార్కులను ఏం చేస్తున్నామంటే ఈ 30 మార్కుల్ని 12 భాగాలుగా విభజించి 12 పరీక్షలను నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ యొక్క 40 రోజుల ప్లానింగ్లో 12 పోర్టల్ అంటే దాదాపు 12 భాగాలంటే 12 పరీక్షలు అంటే ఫుల్ డేస్ తీసుకున్నట్లయితే ఒక 6 రోజుల సమయంలో మీ యొక్క సిలబస్ మొత్తాన్ని మీకు అవగాహన చేసే విధంగా ప్రశ్నలను రూపొందించడం అనేటువంటిది జరిగింది. అంటే 12 భాగాలు అంటే 12 పరీక్షలు. ఒక్కొక్క పరీక్షకి 50 ప్రశ్నలు చొప్పున ఇచ్చినట్లయితే దాదాపు 600 ప్రశ్నలతో మిమ్మల్ని పరీక్షించడం జరుగుతుంది. ఈ 600 ప్రశ్నలు మీరు రేపు రాయబోయేటువంటి టెట్లో అడిగేటువంటి 30 ప్రశ్నలు, ఎక్కువ ప్రశ్నలు మీకు సిలబస్లో కవర్ అయ్యే విధంగా ఇక్కడ ప్రశ్నాపత్రాలను తయారు చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇక మరొకటి ఏంటంటే తెలుగమ్మ, జనరల్ తెలుగు. ఈ తెలుగు అనేటువంటిది కూడా మీకు ఎంతవరకు ఇస్తారు? 30 మార్కులకు ఇస్తారు. దీనికి సిలబస్ ఏంటి? వ్యాకరణ అంశాలు మరియు 6 నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి పాఠ్య పుస్తకాల విషయాలు. 6 నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి తెలుగు పాఠ్య గ్రంథంలో ఉండేటువంటి పాఠ్యాంశ సంబంధిత అంశాలు మరియు అపరిచిత గద్యము మరియు అపరిచిత పద్యము, వీటి నుంచి 30 మార్కులకు మీకు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. మరి దీన్ని ఎన్ని భాగాలుగా విభజించామంటే 10 భాగాలుగా విభజించాం. అంటే 10 పరీక్షల ద్వారా తెలుగు సిలబస్ మొత్తాన్ని మీకు అవగాహన కల్పించడం అనేటువంటిది జరుగుతుంది. 10 ప్రశ్నాపత్రాల ద్వారా సిలబస్ మొత్తాన్ని కూడా మీకు అవగాహన కల్పించడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, ఇంగ్లీష్ వచ్చేసి ఎన్ని మార్కులకి? 30 మార్కులకి. మరి ఇంగ్లీష్కి ఏంటి? మొత్తం కూడా ఇంగ్లీష్ గ్రామర్ అనేది ఉంటుంది తప్ప ఇంగ్లీష్ లెసన్స్ కానీ లేదా ఇంగ్లీష్ మెథడాలజీ అనేటువంటిది ఉండదు. ఈ ఇంగ్లీష్ గ్రామర్లో ఉండేటువంటి అంశాలన్నింటినీ కూడా ఎన్ని భాగాలుగా విభజించడం జరుగుతుందంటే 10 భాగాలుగా, 10 డివిజనల్ టెస్ట్లు. అంటే సైకాలజీ మొత్తాన్ని 12 డివిజన్ టెస్టుల ద్వారా పరీక్షించడం జరుగుతుంది. తెలుగు మొత్తాన్ని 10 డివిజన్ టెస్టులుగా విభజించడం జరుగుతుంది. ఇంగ్లీష్ మొత్తాన్ని 10 డివిజన్ టెస్టులుగా విభజించి సిలబస్ మొత్తాన్ని మీకు అవగాహన అయ్యేటట్లుగా ప్రశ్నాపత్రాలను రూపొందించడం అనేది జరుగుతుంది. అంటే ఏ రోజుకి ఆ రోజు మీరు ఆ యొక్క క్వశ్చన్స్ని అబ్జర్వ్ చేయడం ద్వారా మీరు చదువుకునేటువంటి విషయాల్లో ప్రశ్న ఎలా వస్తుంది, మనం దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేనికి ప్రాధాన్యత ఇవ్వకూడదు అనేటువంటి అంశాలు మీకు అవగాహన అవుతాయి. అంటే 90 మార్కులకి. అంటే టెట్ పేపర్ 2Aలో అందరికీ కామన్గా ఉండే ఈ 90 మార్కులను ఎన్ని డివిజనల్ టెస్టుల ద్వారా పరీక్షించబోతున్నామంటే 32
డివిజన్ల టెస్టుల ద్వారా పరీక్షించడం అనేటువంటి జరుగుతుంది. కామన్గా ఉండే ఈ 90 మార్కులను 32 డివిజన్ టెస్టులు అంటే 30 × 50 1500 250 1600 ప్రశ్నలతో ఈ యొక్క 90 మార్కులను మీరు పరీక్షించడం అనేది జరుగుతుంది. ఈ యొక్క 1600 ప్రశ్నలను మీరు పరిశీలించి అవగాహన చేసుకోవడం ద్వారా, ఆన్సర్ చేయడం ద్వారా మీరు ఫైనల్ ఎగ్జామ్ని చాలా ఈజీగా రాయడం అనేటువంటిది జరుగుతుంది. ఇది మరి ఆ తర్వాత మనకి మిగిలింది ఏంటి? 60 మార్కులు అంటే 90 మార్కులు. చైల్డ్ డెవలప్మెంట్ పెడగోజీ 30 మార్కులు, తెలుగు 30 మార్కులు, ఇంగ్లీషు 30 మార్కులు. ఇక మనకి మిగిలింది ఏంటి? 60 మార్కులు అంటే మీ సోషల్ స్టడీస్ కంటెంట్ మరియు సోషల్ స్టడీస్ మెథడాలజీ అనేటువంటిది మిగిలింది. మిగతా 60 మార్కులు చూడండి. ఆ 60 మార్కులు ఏంటి? కంటెంట్, సోషల్ కంటెంట్. సోషల్ కంటెంట్ ఎన్ని మార్కులకి? 48 మార్కులు కదా. 12 మార్కులకి ఏమిస్తారు? మెథడాలజీ అనేటువంటిది ఇస్తారు. సోషల్ కంటెంట్ ఎన్ని మార్కులకి? 48 మార్కులకి ఇస్తారు. మరి ఈ సోషల్ కంటెంట్ యొక్క సిలబస్ ఏంటి? 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉండే ప్రస్తుత పాఠ్య పుస్తకాలు కదా. ప్రస్తుత పాఠ్య పుస్తకాలు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉండేటువంటి ప్రస్తుత స్కూల్కి సంబంధించినటువంటి పాఠ్య పుస్తకాలనే ఈ యొక్క సోషల్ కంటెంట్ సిలబస్. ఈ 6 నుంచి 10వ తరగతి వరకు మొత్తం పాఠ్య పుస్తకాలు ఎన్ని ఉన్నాయి? 6వ తరగతికి 2, 7వ తరగతికి 2 సెమిస్టర్ 1 సెమిస్టర్ 2, 8వ తరగతికి 3, 9వ తరగతికి 4, 10వ తరగతికి 4. చూడండి మొత్తం టెక్స్ట్ బుక్స్ ఎన్ని? 2 2 4 3 7 7 4 11 11 4 15. ఈ 15 టెక్స్ట్ బుక్లను మీరు టెక్స్ట్ బుక్లను యాజ్ ఇట్ ఈజ్గా చదివి దాన్ని అవగాహన చేసుకోవాలంటే ఈ యొక్క 15 టెక్స్ట్ బుక్లో మొదటి పేజీ నుండి చివరి పేజీ వరకు చదవడానికి 40 రోజుల సమయం అనేది సరిపోదు. మరి ఈ యొక్క సోషల్ కంటెంట్లో ఈ 48 మార్కులకు సంబంధించి మరి 6 నుంచి 10వ తరగతి వరకు మనం ప్రస్తుత పాఠ్య పుస్తకాలని స్టడీ చేయాలని చెప్పుకుంటున్నాం. మరి 6వ తరగతికి సంబంధించి సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 అనే 2 టెక్స్ట్ బుక్స్, 7వ తరగతికి సంబంధించి సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 2, 8వ తరగతికి 3, 9వ తరగతికి 4, అలాగే 10వ తరగతికి 4. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా 8వ తరగతి నుంచి 9, 10 ఇవన్నీ కూడా ఎన్సీఆర్టీ సిలబస్ని మనకి తీసుకోవడం జరిగింది. ఎన్సీఆర్టీ సిలబస్ని ట్రాన్స్లేషన్ చేయడం అనేటువంటి జరిగింది. ఇక 6వ తరగతి మరియు 7వ తరగతికి సంబంధించి ఏపీకి సంబంధించినటువంటి ప్రాంతీయ అంశాలతో కూడినటువంటి ప్రాంతీయ విషయాలతో కూడినటువంటి సాంఘిక శాస్త్ర పాఠ్య పుస్తకాలు. మొత్తం మనకి 15 పాఠ్య పుస్తకాలలో ఉండేటువంటి విషయాలు మనకి ఎన్ని మార్కులకి ఇస్తున్నారు? 48 మార్కులకి ఇస్తున్నారు. మరి మిగతా వాళ్ళకి లేని వెసులుబాటు సోషల్ స్టడీస్ వాళ్ళకి ఏంటంటే టెట్కి ఏం చదువుతారు, డిఎస్సికి కూడా అంతే. కాకపోతే కంటెంట్కి వీటితో పాటు అదనంగా డిఎస్సికి ఇంటర్మీడియట్ సిలబస్ని చదవడం అనేటువంటి జరుగుతుంది. ఇప్పుడు మనము ఈ 40 రోజుల ప్లానింగ్లో ఎలా ఇంతకుముందు చెప్పాం 90 మార్కులకి మనం ఎలా డివైడ్ చేసుకొని డివిజనల్ టెస్టులని ఎన్ని రకాలుగా మనం నిర్వహించుకుంటున్నామని. ఇప్పుడు చూడండి ఈ 48 మార్కులకు సంబంధించి ఎన్ని పరీక్షలు నిర్వహిస్తున్నామంటే 21 డివిజన్ గ్రాండ్ టెస్టులతో 21 డివిజనల్ గ్రాండ్ టెస్టులతో ఈ యొక్క 48 మార్కుల సిలబస్ని మనం పరీక్షించడం అనేటువంటిది జరుగుతుంది. మొత్తం 21 డివిజనల్ గ్రాండ్ టెస్టులు యొక్క టెస్టులను నిర్వహించడం జరుగుతుంది. 48 మార్కులు అంటే 21 డివిజనల్ టెస్టులు అంటే ప్రతి టెస్ట్కి 50 మార్కులు చొప్పున 21 అంటే దాదాపు 1050 ప్రశ్నలతో ఈ 6 నుంచి 10వ తరగతి వరకు ఉండేటువంటి విషయాలన్నింటినీ కూడా మిమ్మల్ని పరీక్షించడం అనేటువంటి జరుగుతుంది. ఎలా అంటే చూడండి 6వ తరగతికి సంబంధించి ఒక 3 విషయాలు ఉంటాయి కదా మనకి. 3 విషయాలు ఏంటంటే జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ. అంటే 6వ తరగతి నుంచి మనకి 3 పరీక్షలు నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే 6వ తరగతిలో ఉండేటువంటి జాగ్రఫీ అంశాల మీద ఒక పరీక్ష, హిస్టరీ అంశాల మీద ఒక పరీక్ష, అలాగే పాలిటీ అంశాల మీద మరొక పరీక్ష. అలాగే 7వ తరగతికి సంబంధించి కూడా ఒక 3 పరీక్షలు నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. జాగ్రఫీ మీద ఒక పరీక్ష, హిస్టరీ మీద ఒక పరీక్ష, పాలిటీ మీద ఒక పరీక్ష. అంటే 6వ తరగతి విషయాలను 3 పరీక్షల ద్వారా పరీక్షించడం జరుగుతుంది. 7వ తరగతి విషయాలను కూడా
3 పరీక్షల ద్వారా పరీక్షించడం జరుగుతుంది. ఇక 8వ తరగతిని వచ్చేసి 3 టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. ఏంటి? జాగ్రఫీ ఉంది, హిస్టరీ ఉంది, పాలిటీ ఉంది. వీటిని 3 పరీక్షల ద్వారా మనం పరీక్షించడం అనేటువంటి జరుగుతుంది. అంటే 6వ తరగతి సిలబస్ మొత్తాన్ని 3 డివిజనల్ టెస్టులు, 7వ తరగతి సిలబస్ మొత్తాన్ని మరో 3 డివిజనల్ టెస్టులు, 8వ తరగతి సిలబస్ మొత్తాన్ని మరో 3 డివిజనల్ టెస్టుల ద్వారా పరీక్షించడం అనేటువంటి జరుగుతుంది. ఇక 9వ తరగతికి సంబంధించి 4 టెక్స్ట్ బుక్లు ఉన్నాయి కదా, 4 టెక్స్ట్ బుక్లు ఉన్నాయి కదా. కానీ ఈ 4 టెక్స్ట్ బుక్ల నుంచి 6 పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఏంటి 6 అంటే, జాగ్రఫీని 2 పరీక్షలుగా, హిస్టరీని 2 పరీక్షలుగా, పాలిటీని 1 పరీక్షగా, ఎకానమీని 1 పరీక్షగా. అంటే 9వ తరగతి సిలబస్ మొత్తాన్ని 6 డివిజనల్ టెస్టుల ద్వారా పరీక్షించడం అనేది జరుగుతుంది. సాధారణంగా ఈ యొక్క స్కూల్ టెక్స్ట్ బుక్స్ని కానీ మనం గమనించినట్లయితే పాలిటీ ఎకానమీతో పోల్చినట్లయితే ఈ యొక్క జియోగ్రఫీ అండ్ హిస్టరీ యొక్క సిలబస్ పరిధి అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 9వ తరగతి జాగ్రఫీ మొత్తాన్ని 2 పరీక్షల ద్వారా, హిస్టరీ మొత్తాన్ని మరో 2 పరీక్షల ద్వారా పరీక్షించడం జరుగుతుంది. 9th క్లాస్ పాలిటీ 1 పరీక్ష, 9th క్లాస్ ఎకానమీ 1 పరీక్ష. ఇక 10th క్లాస్లో కూడా సేమ్ ఇలాగే నిర్వహించడం అనేది జరుగుతుంది. 10th క్లాస్ జియోగ్రఫీ నుంచి 2 పరీక్షలు, హిస్టరీ నుంచి 2 పరీక్షలు, అలాగే పాలిటీ నుంచి 1 పరీక్ష, ఎకానమీ నుంచి 1 పరీక్ష. అంటే 6 పరీక్షలు. అంటే 6వ తరగతి సిలబస్ను 3 డివిజనల్ టెస్టుల ద్వారా, 7వ తరగతి సిలబస్ను మరో 3 డివిజనల్ టెస్టుల ద్వారా, 8వ తరగతి సిలబస్ను 3 డివిజనల్ టెస్టుల ద్వారా, అలాగే 9, 6 డివిజనల్ టెస్టుల ద్వారా, 10వ తరగతి 6 డివిజనల్ టెస్టులు, మొత్తం 48 మార్కులను 21 డివిజన్ టెస్టుల ద్వారా పరీక్షించడం అనేటువంటిది జరుగుతుంది. మీరు దీన్ని ఇండివిజువల్గా ఈ యొక్క 1000 ప్రశ్నలను దాని నుంచి అతి ముఖ్యమైన ప్రశ్నలు బయటికి తీయాలంటే ఎంతో అనుభవం ఉంటే కానీ అది సాధ్యమవుతుంది తప్ప ఏదో సాదాసీదాగా పుస్తకాలు ముందేసుకొని రెఫర్ చేయడం ద్వారా ముఖ్యమైన విషయాలను బయటికి తీయడం అనేది ఇది షార్ట్ పీరియడ్లో అంత సులభతరం అయితే కాదు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక మెథడాలజీ. మరి మెథడాలజీ 12 మార్కులకు కదా, ఇక్కడ మనకి మెథడాలజీ 12 మార్కులు కదా. మరి ఈ మెథడాలజీ సిలబస్ ఏంటి? మనకి మెథడాలజీ అనేది 12 మార్కులకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ 12 మార్కుల మెథడాలజీ బీఈడి కోర్సులో మీరు చదివేటువంటి మెథడాలజీ ఏదైతే ఉంటుందో, సోషల్ మెథడాలజీ ఏదైతే ఉంటుందో దాన్ని చదవలసినటువంటి అవసరము ఉంది. మనకు సిలబస్లో టెట్ సిలబస్లో ఈ మెథడాలజీ మొత్తాన్ని 6 చాప్టర్స్గా ఇవ్వడం జరిగింది. 6 చాప్టర్స్గా ఇచ్చారు కాబట్టి ఈ 6 చాప్టర్ల నుంచి 5 డివిజనల్ టెస్టులను ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అంటే 6 పరీక్షల ద్వారా ఈ యొక్క మెథడాలజీ సిలబస్ మొత్తాన్ని కూడా పరీక్షించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఈ యొక్క కామన్ సిలబస్ అంటే ఇప్పుడు మొత్తాన్ని ఒక్కసారిగా చూస్తే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోజీ అనేటువంటి దాన్ని 12 పరీక్షలు, తెలుగు అనేటువంటి దాన్ని 10 పరీక్షలు, ఇంగ్లీష్ అనేటువంటి దాన్ని మరో 10 డివిజనల్ టెస్టులు, సోషల్ స్టడీస్ కంటెంట్ ఏదైతే ఉందో కంటెంట్ వచ్చేసి 21 పరీక్షలు, అలాగే మెథడాలజీ ఏదైతే ఉందో మెథడాలజీ వచ్చేసి 6 పరీక్షలు, మొత్తం వచ్చేసి 59 డివిజనల్ టెస్టుల ద్వారా సిలబస్ని పరీక్షించడం అనేటువంటిది జరుగుతుంది. డివిజనల్ టెస్టులు, ఈ డివిజనల్ టెస్టులే కాకుండా మనకున్న సమయాన్ని బట్టి 3 లేదా 4 గ్రాండ్ టెస్టులు టోటల్ సిలబస్ మీద మీకు నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. ఇలా 59 డివిజనల్ టెస్టులను ప్రతిరోజు మార్నింగ్ 7 గంటలకు, సాయంత్రం 7 గంటలకు యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ సమయంలో రాసుకోవచ్చు, లేదా మీకు వీలున్న ఏ సమయంలో అయినా సరే యాప్లో ఉండేటువంటి ఎగ్జామ్స్ని రాసుకోవచ్చు. ఎన్నిసార్లు అయినా మీరు ఎగ్జామ్ల యాప్ని రాసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క 40 days టెస్ట్ సిరీస్ని మిస్ చేసుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా ఒక మంచి అద్భుతమైనటువంటి అవకాశాన్ని కోల్పోయిన వాళ్ళు అవుతారు. దట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు తెలుస్తుంది, అరే మేము తప్పు చేసే మేము పరీక్షలు రాయలేకపోయామని. ఎందుకంటే టీచర్స్ అకాడమీ కనిగిరి యొక్క మెటీరియల్ కానీ, టీచర్స్ అకాడమీ కనిగిరి యొక్క యాప్లో గతంలో నిర్వహించినటువంటి టెస్ట్ సిరీస్ కానీ, అలాగే టీచర్స్ అకాడమీ యొక్క ఆఫ్లైన్ కోచింగ్ ద్వారా కానీ ఎంతోమంది అభ్యర్థులు ప్రయోజనం పొందారనేటువంటి విషయం మీ అందరికీ తెలిసినదే. మరి మేము కూడా ఉన్న సమయంలో తక్కువ సమయంలోనే
ఎంత ఇబ్బంది అయినా సరే, ఎంత ఒత్తిడి మనం భరించైనా సరే మరి టెట్ రాసేటువంటి అభ్యర్థులకు ఎంతో కొంత చేయూతనివ్వాలనేటువంటి ఆలోచనతో ఈ యొక్క టెస్ట్ సిరీస్ను నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. ఒకే సబ్జెక్టు కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఈ టెస్ట్ సిరీస్ను నిర్వహించడం అనేది అంత సులభమైనటువంటి అంశమైతే కాదు. కాబట్టి నవంబర్ 10వ తేదీ నుంచి స్టార్ట్ అయ్యేటువంటి ఈ యొక్క టెస్ట్ సిరీస్ని మరి రాష్ట్రంలో టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులందరూ కూడా సద్వినియోగం చేసుకొని గరిష్ట ప్రయోజనం పొందుతారని భావిస్తున్నాను. ఎవరైతే ఈ యొక్క 40 డేస్ టెస్ట్ సిరీస్ ద్వారా ఎగ్జామ్స్ రాయాలనుకుంటారో వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. ఆఫ్లైన్లో టెస్ట్ సిరీస్ అనేది లేదు. ఆఫ్లైన్లో కేవలం ఎస్జిటి వాళ్ళకి మాత్రమే టెస్ట్ సిరీస్ ఉంది. అది కూడా ఎక్కడ ఉందంటే కనిగిరిలో మాత్రమే నిర్వహించడం జరుగుతుంది. ఆన్లైన్లో ఎవరైతే ఎగ్జామ్ రాయాలనుకుంటారో టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఆ యొక్క 40 డేస్ ఎగ్జామ్ సిరీస్ అనేటువంటిది మీకు అక్కడ కనపడుతుంది. ఇలా కనపడుతుంది. ఇంతకుముందు మీకు చెప్పినట్లుగా ఇలా మీకు ఇలాంటి థంబ్నెయిల్ అనేటువంటిది మీకు అక్కడ కనపడుతుంది. దాన్ని క్లిక్ చేసి కోర్సును పర్చేజ్ చేసుకున్నట్లయితే మీకు అది అందుబాటులోకి వస్తుంది. కాబట్టి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.